డాక్టర్ శ్వేతా రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, తిరుపతి ఏఆర్సి బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ప్లానింగ్ ఏ ఫ్యామిలీ అండ్ వెన్ టు మీట్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎలా ప్రయత్నించవలసి ఉంటుంది అండ్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది అనే అంశం మీద మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది అండ్ ముఖ్యమైన అంశం ఆడవాళ్ళ వయసు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న కపుల్లో ఆడవాళ్ళ వయసు 35 సంవత్సరాల లోపల ఉండి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ 26 రోజుల నుంచి 35 రోజుల లోపు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్న కపుల్ 1 సంవత్సరం వరకు ఇంటి దగ్గరే ప్రయత్నించవచ్చు. అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్న కపుల్ అయితే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ కానీ పీసీఓడి సమస్య కానీ ఇలా ఏమైనా ఉంటే దానికి ఇచ్చిన మందుల ద్వారా కానీ స్కానింగ్ చూసుకుంటూ కానీ పిల్లల్ని ప్రయత్నిస్తే బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. అదే 35 సంవత్సరాలు దాటిన కపుల్ మాత్రం రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే 6 నెలల వరకు ప్రయత్నించవచ్చు. 6 నెలలు దాటితే మాత్రం డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. అదే 40 సంవత్సరాలు దాటిన కపుల్స్ కానీ లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్ అంటే థైరాయిడ్, బీపీ, షుగర్, ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఏమైనా ఉన్న కపుల్స్ మాత్రం డాక్టర్ని వెంటనే సంప్రదించి పిల్లల కోసం ప్రయత్నిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇవే కాకుండా పీరియడ్ సమయంలో అధికంగా పెయిన్ వస్తున్న వాళ్ళు కానీ ఎండోమెట్రియోసిస్ అంటాము, లేదా అధికంగా వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అవుతున్న కపుల్స్ ఇలాంటి వాళ్ళు కూడా త్వరగా డాక్టర్ని సంప్రదించి ఇన్ఫెక్షన్స్కి కానీ లేదా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మందులు తీసుకొని పిల్లల కోసం ప్రయత్నిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇదే కాకుండా రికరెంట్ అబార్షన్స్ అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ అబార్షన్స్ అయిన కపుల్స్ కూడా డాక్టర్ని సంప్రదిస్తే ఎందుకు అలా అబార్షన్స్ అయ్యి అనేది ఎవాల్యుయేషన్ చేసి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అనేవి కాకుండా కొన్ని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ పెట్టి ప్రెగ్నెన్సీ అనేది లైవ్ చైల్డ్ వరకు అంటే డెలివరీ వరకు సాధారణంగా వెళ్ళేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది.